శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. హలో పిల్లలు, ఇవాళ రామాయణం కథ ఆఖరి ఎపిసోడ్, లాస్ట్ పార్ట్ అని చెప్పాను కదా. కథలో ఇవాళ మనం చెప్పుకునేది ఆఖరి భాగం. ఇవాళతో రామాయణం కథ అయిపోతుంది. నిన్న మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం మీకు గుర్తున్నదా? పుష్పక విమానంలో రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ కలిసి అయోధ్య వైపుకు తిరిగి వస్తున్నారు. వాళ్ళ కోసం భరతుడు, శత్రుఘ్నుడు వాళ్ళందరూ అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, కైకేయి వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఎదురు చూస్తున్నారు. మొత్తం అయోధ్య ప్రజలందరూ కూడా పుష్పక విమానం కోసం ఎదురు చూస్తున్నారు, రామయ్య అందులో వస్తాడు అని. దూరంగా పుష్పక విమానం కనిపించేసరికి అందరూ అదిగదిగో రామయ్య వస్తున్నాడు, అదిగో రామయ్య వస్తున్నాడు, అదిగో సీతమ్మ, అదిగో లక్ష్మణుడు అంటూ అరవడం మొదలుపెట్టారు సంతోషంగా. అవునా? పుష్పక విమానం వచ్చి ఆగిందనమాట. రాముణ్ణి చూడగానే భరతుడు చాలా సంతోషించాడు. వెంటనే రామయ్య దగ్గరికి వెళ్ళి అతనికి పాదుకల్ని పెట్టుకొని తెచ్చాడు కదా తల మీద భరతుడు. ఆ పాదుకల్ని రామయ్యకి తొడిగాడు. రామయ్య పాదాలకి నమస్కరించాడు. అలాగే వెనకాతలే శత్రుఘ్నుడు కూడా వచ్చాడు. అతను కూడా రామయ్యకి నమస్కరించాడు. రామయ్యని సాదరంగా ఆహ్వానించారు. భరతుడిని చూసి రాముడు కూడా ఎంతో సంతోషించాడు. గట్టిగా భరతుడిని, శత్రుఘ్నుని కౌగిలించుకున్నాడు. అలాగే లక్ష్మణుడు కూడా ఎంతో సంతోషపడ్డారన్నమాట. అక్కడ కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, కైకేయి రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సీతని చూసి సీతమ్మ దగ్గరికి వెళ్ళి, అయ్యో సీతమ్మ, నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు, రావణాసురుడు నిన్ను తీసుకువెళ్ళిపోయాడు, ఇంత పని జరిగిందా, పోనీలే క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చావు అని వాళ్ళందరూ కూడా సీతమ్మ దగ్గరికి చేరి ఇలాగా ఆవిడతో అన్నారనమాట, అత్తలు ముగ్గురును. ఇంకా తర్వాత భరతుడు ఏమన్నాడో తెలుసా రామయ్యతో? అమ్మయ్య, అన్నయ్య, నువ్వు తిరిగి వచ్చేసావు, నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇక నీ రాజ్యాన్ని నువ్వే తీసుకో. ఈ 14 ఏళ్ళు నీకు ప్రతినిధిగా ఉంటూ నేను ఈ రాజ్యభారాన్ని మోసాను. ఇక నా వల్ల అస్సలు కాదు. ఈ రాజ్యభారాన్ని అంతా నువ్వే తీసుకో అన్నయ్య. నీలాంటి గొప్పవాడే ఈ రాజ్యానికి రాజవ్వాలి అని రామయ్యతో అన్నాడు. భరతుడు ఎంతో చక్కగా రాముడి ప్రతినిధిగా ఉంటూ అయోధ్యని చాలా చక్కగా చూసుకున్నాడు అనమాట, కోసల దేశాన్ని. అయినప్పటికీ రామయ్యే రాజు అని భరతుడు ముందు నుంచి అంటున్నాడు కదా. ఇప్పుడు రాముడు రాగానే రాజ్యాన్ని తిరిగి రామయ్యకి అప్పచెప్పాడు అనమాట. అలాగే రామయ్యతో పాటు అందరూ వచ్చారు కదా. విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు వీళ్ళందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలికారు భరతుడు, శత్రుఘ్నుడు, అలాగే కౌసల్య, సుమిత్ర, కైకేయి, అయోధ్యపుర వాసులు అందరూ కూడా వీళ్ళకి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ వశిష్ఠ మహర్షి కూడా ఉన్నారు. వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకి నమస్కరించారు. రామలక్ష్మణులు, సీతమ్మ వీళ్ళందరూ కూడా. ఇప్పుడు మొత్తం ప్రజలందరూ చాలా సంతోషంతో ఉన్నారు. పాటలు పాడారు, నృత్యాలు చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ గట్టిగా నినాదాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా అంత రామమయంలాగే ఉందన్నమాట. సరే, అయితే ఇంకా మరి రాముడి పట్టాభిషేకానికి అంతా సిద్ధం చేద్దామని అనుకున్నారు. వశిష్ఠ మహర్షి చెప్పినట్టే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనమాట. మొత్తం అయోధ్య నగరం అంతా కూడా అలంకరించారు కదా శుభ్రంగా, పువ్వులతోటి, రంగురంగు ముగ్గులతోటి. ఎక్కడ చూసినా పండగ వాతావరణమే కదా. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అనమాట. ఇప్పుడు రామయ్యకి పట్టాభిషేకం జరుగుతోంది కదా. పట్టాభిషేకం కోసం మంచి మంచి పవిత్ర జలాలను తీసుకొచ్చారంటే గోదావరి, గంగా, కృష్ణ, తుంగభద్ర ఇలాంటి పవిత్రమైన నదుల నుంచి బోళ్ళని జలాలని, అంటే వాటర్ అనమాట, హోలీ వాటర్స్, వాటిని తీసుకొచ్చారు. చక్కగా వాటితో రామయ్యకి అభిషేకం చేయాలని చెప్పేసి మొత్తం 500 నదుల నుంచి కూడా ఈ పవిత్రమైన జలాల్ని తీసుకొచ్చారనమాట. సుగ్రీవుడు చెప్పాడు,
ఆ వానర వీరులకి వాళ్ళందరూ వెళ్ళి వెంటనే వాయువేగంతో తీసుకొచ్చేసారు బంగారు కుండల నిండా. అలాగే సముద్రాల నుంచి కూడా నీరు తీసుకొచ్చారు. వాటన్నిటితోటి రామయ్యకి అభిషేకం చేశారు. అలాగే సీతమ్మని చక్కగా అలంకరించారు. ఎవరు? కౌసల్య, సుమిత్ర, కైకేయి కూడా. ఇప్పుడు రథాన్ని తీసుకొచ్చారు, బంగారు రథాన్ని. సుమంత్రుడు ఉన్నాడు కదా, ఆ మంత్రి దశరథ మహారాజు గారికి అతను మంత్రి. తర్వాత ఈ రథసారథి కూడా ఆయన ఈ రథాన్ని తీసుకొచ్చాడు. ఆ రథాన్ని ఎక్కారు ఎవరు? రాముడు, సీత, వీళ్ళందరూను ఆ రథాన్ని ఎక్కారా. ఎండ తగలకుండా శత్రుఘ్నుడు అంబరిల్లా పట్టుకున్నాడు, రాయల్ అంబరిల్లా ఛత్రాన్ని. భరతుడు ఆ గుర్రాలు ఉంటాయి కదా, రథానికి గుర్రాలని, ఆ గుర్రాలని కంట్రోల్ చేస్తున్నాడు అనమాట. అంటే భరతుడు రథాన్ని నడుపుతున్నాడు. లక్ష్మణుడు వింజామరలు వీస్తున్నాడు. వింజామరలు అంటే ఫ్యాన్ లాంటిదనమాట, గాలి తగలడానికి. ఇలా చక్కగా అన్నదమ్ములందరూ కూడా సీతమ్మని, రామయ్యని ఆ రథం మీద ఎక్కించుకొని తీసుకొని వస్తున్నారు. ఎక్కడికి? సభకి, అయోధ్య నగరంలోకి తీసుకొస్తున్నారు. అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తారు? సభకి తీసుకువెళ్తారు. అయోధ్య నగరంలోని వాళ్ళ వీధులన్నీ తిరుగుతూ వస్తున్నారనమాట, ప్రజలందరినీ చూడాలి అని. ఏ ఇంటి మీద చూసినా కూడా చక్కగా జెండాలను కట్టారు. అందరూ కూడా చక్కగా తయారయ్యి వీధుల్లోకి వచ్చి నిల్చున్నారు. రాముడి మీద, సీతమ్మ మీద పువ్వులను జల్లుతున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటున్నారు. ఎక్కడ చూసినా కూడా అంతా రామమయంగానే ఉందన్నమాట. అలాగ మొత్తానికి ఏమైంది? అంతఃపురానికి చేరుకున్నారు. చేరుకున్నాక అక్కడ 8 మంది మహర్షులు అక్కడ ఉన్నారనమాట. వాళ్ళెవరో తెలుసా? వశిష్ఠ మహర్షి, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు, ఇలాగ 8 మంది మహర్షులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా శ్రీరాముణ్ణి ఆశీర్వదించారు. అతన్ని బంగారు సింహాసనం మీద కూర్చోపెట్టారు. ఘనంగా పట్టాభిషేకం చేశారనమాట రామయ్యకి. అలాగే రామయ్య పక్కన సీతమ్మ కదా పట్టపురాణి, ఆవిడ కూర్చున్నది. బంగారు కిరీటాన్ని రామయ్య తల మీద పెట్టారు. ఎవరో తెలుసా? వశిష్ఠ మహర్షి. ఇప్పుడు మొత్తం ఆ కోసల రాజ్యానికి ఎవరు మహారాజు? రాముడు, శ్రీరామచంద్రుడు. అతని పక్కనే పట్టపు మనిషి సీతమ్మ కూర్చుంది ఆ బంగారు సింహాసనం మీద. వెనకాతల, ఆ సింహాసనం వెనకాతల నిల్చొని శత్రుఘ్నుడు ఛత్రం పట్టుకొని నిల్చున్నాడు. అంటే రాయల్ అంబరిల్లా అనమాట. సరేనా? మరి అక్కడే పక్కనే భరతుడు కూడా ఉన్నాడు, లక్ష్మణుడు కూడా ఉన్నాడు, సుగ్రీవుడు, విభీషణుడు అందరూ కూడా చుట్టూ చేరారు. ఇంకా ఎంత అందంగా ఉన్నదంటే ఆ పట్టాభిషేకం జరిగిన తర్వాత రామయ్యని, సీతమ్మని చూస్తూ ఉంటే అంత బాగుందనమాట. దేవతలందరూ మంచి మంచి గిఫ్ట్స్ పంపించారు, బహుమానాలు పంపించారు రామయ్యకి. సరేనా? గంధర్వులు వచ్చారు, అప్సరసలు వచ్చారు. వాళ్ళందరూ పాటలు పాడి నాట్యాలు చేశారు. రాముడి పట్టాభిషేకానికి మొత్తం ఈ భూమండలం అంతా పులకించిందనమాట. ఆహా, ఇంత మంచి రాజు అని. ఎక్కడ చూసినా పువ్వులే అనట, పువ్వులు మొత్తం పూల మొక్కలన్నిటికీ పువ్వులు ఎంత బాగా పూసాయోనట. పండ్ల చెట్లకి మంచిగా పళ్ళు కాసాయట. రామయ్య ఏం చేశాడో తెలుసా? పట్టాభిషేకం సమయంలో ఆయన ఇప్పుడు రాజు కదా, ఎన్నో గొప్ప గొప్ప దానాలను చేశారట. గోదానాలు, భూదానాలు ఇవన్నీ చేశారట ప్రజలకి. అలాగే సుగ్రీవుడికి, అంగదుడికి, విభీషణుడికి, వీళ్ళందరికీ కూడా మంచి మంచి విలువైన బహుమతులు ఇచ్చారట. అలాగే సీతమ్మ కూడా, ఆవిడికి ఒకప్పుడు రామయ్య ఒక మంచి హారాన్ని ఇచ్చారు. ఆ హారాన్ని హనుమకి ఆవిడిచ్చిందట బహుమతిగా. ఇలాగా మొత్తం ఎక్కడ చూసినా కూడా అంతా రామమయమే. ఎంతో సంతోషంగా ఉన్నారట అందరూ కూడా. ఆహా, ఇక రామరాజ్యం వచ్చింది, ఎక్కడ చూసినా మనకి సంతోషమే, ఎక్కడ చూసినా మనకి హాయిగా సుఖ సంతోషాలతో మనం ఉండొచ్చు అని ప్రజలందరూ అనుకుంటున్నారట. రామయ్యని చూసి కౌసల్య మాత ఎంతో సంతోషించిందట. అలాగే సుమిత్రాదేవి, కైకేయి కూడా.
ఎంత బాగుంది చూడండి. ఊహించుకుంటూ ఉంటే మీ ఇంట్లోని రామ పట్టాభిషేకం ఫోటో ఉన్నాదా? ఆయన చక్కగా సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, తర్వాత అక్కడ హనుమ కూడా ఉంటారు. అవునా? అలాగా ఎంతో అందంగా ఉందిట ఆ దృశ్యం చూడ్డానికి. తర్వాత భరతుడికి కూడా యువరాజుగా పట్టాభిషేకం చేశాడట రామయ్య. నాతో పాటు నువ్వు కూడా అన్ని కార్యక్రమాల్లోని పాలు పంచుకుంటావు కదా అని చెప్పేసి అతనికి యువరాజుగా పట్టాభిషేకం చేశారట. తర్వాత రామయ్య ఎన్నో ఏళ్ల పాటు ఆ కోసల రాజ్యాన్ని ఎంతో చక్కగా పరిపాలించేట. ఇప్పటికి కూడా మనం రామరాజ్యం 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 అంటాం. అవునా? రామరాజ్యం రావాలి అంటాం. ఎందుకంత గొప్పదో తెలుసా రామరాజ్యం? రాముడు అంత చక్కగా పరిపాలించాడనమాట. ప్రజలందరినీ కన్న బిడ్డల్లా చూసుకున్నట్ట. ఆ రాజ్యంలో అసలు ఎవ్వరికీ భయం లేదనమాట. క్రూర మృగాలంటే వైల్డ్ యానిమల్స్ భయం లేదు. పూర్వకాలంలో ఏంటి, రాజ్యాల్లోకి వైల్డ్ యానిమల్స్ కూడా వచ్చేసేవన్నమాట. అలాంటి క్రూర మృగాల భయం లేదు. జబ్బులు, జ్వరాలు, అంటువ్యాధులు అలాంటి ఏ భయాలు లేవు ప్రజలకి. దొంగల భయం లేదు. ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడాలు, కొట్టుకోవడాలు అలాంటివి ఏమీ లేవన్నమాట. ప్రజలందరూ కూడా కలిసిమెలిసి సామరస్యంగా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారనమాట. ఎవరికి జెలసీ ఉండేది కాదు. ఒకళ్ళనొకళ్ళు చూసుకొని జెలస్ ఫీల్ అయ్యేవారు కాదు. అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ప్రజలందరూ ఏ భయం లేకుండా ఉండేవారు. సంతోషంగా ఉండేవారు. అందరూ ధర్మబద్ధంగా ఉండేవారు. అంటే మంచి మార్గంలోనే వెళ్ళేవారనమాట. చాలా గుడ్ పీపుల్లా ఉండేవారు. అందరూ కూడా మంచిగా ధనధాన్యాలతోటి, పిల్లా పాపలతోటి, పశు సంపదలతోటి ఏ బాధలు లేకుండా చక్కగా ఉండేవారట. అలాగే రాముడు వీళ్ళందరినీ బాగా చూసుకునేవాట. అలాగే మంచి మంచి యజ్ఞాలు, యాగాలు అవన్నీ చేసేవాట. పుండరీకం, అశ్వమేధ యాగం, వాజపేయ యాగం ఇలాంటివన్నీ కూడా ఎన్నోసార్లు చేసేవాట. దేవతల కోసం కూడా వాళ్ళని సంతృప్తి పరచడానికి. చక్కగా రాజ్యంలో ఎప్పుడూ కూడా వర్షాలు సమయానికి పడేవట. ఇప్పుడు వర్షాలు సమయానికి పడితేనే కదా పంటలు బాగా పండుతాయి, అందరికీ ఆహారం అందుతుంది. అలాగా వర్షాలన్నీ సకాలంలో పండేవట. చెట్లు నిండా పళ్ళు ఉండేవట. పూల మొక్కల నిండా పూలు ఉండేవట. మంచి మంచి సువాసనలు ఇచ్చే పువ్వులు ఉండేవట. ఎంతో చక్కగా ఉండేదట. ఎటు చూసినా అంత రాముడిమయమేనట. రామమయమేట. రామ 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 అంటూ ఉండేవాట జనాలు. అంత ఇష్టం అన్నమాట జనాలకు కూడా రాముడంటే. అంతా రామమయం, ఈ జగమంతా రామమయంగా అనిపించేదనమాట అప్పుడు. కాబట్టి మనకి వింటూ ఉంటేనే ఎంతో బాగుంది కదా, ఆహా రామరాజ్యం ఎంత బాగున్నది అని. నిజంగా ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఇంకా ఎంత సంతోషంగా ఉండేవారు. ఎందుకంత సంతోషంగా ఉన్నారంటే రాముడు అంత మంచివాడు కాబట్టి. మనం ముందు స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం? రాముడు ఎంతో మంచివాడు, సకల గుణాభిరాముడు అని. అవునా? నారద మహర్షిని ఫస్ట్ టైము వాల్మీకి మహర్షి ఒక క్వశ్చన్ అడుగుతాడు. మీకు గుర్తున్నదా? వాల్మీకి మహర్షి కథలో చెప్పాను. ఎవరి భూలోకంలోని చాలా మంచివాడు, ధర్మాత్ముడు, ఇలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఆయన. అలాంటి వాడు ఎవరు అంటే, అలాంటి వాడు ఎవరో కాదు రాముడు అని చెప్తాడు. ఎవరు? నారద మహర్షి. కోపం లేనివాడు, మంచివాడు, జలసీ లేనివాడు, జితక్రోధుడు, పెద్దల్ని గౌరవించేవాడు, చక్కగా చదువుకున్నవాడు, మంచి విలుకాడు, అస్సలు అబద్ధాలే ఆడనివాడు, శాంత స్వభావుడు, పెద్దల్ని గౌరవించేవాడు, ఇలాంటి మంచి మంచి గుణాలన్నీ ఉన్నాయి. కాబట్టి రాముడు అంత గొప్పవాడు. రాముడు మనిషిగా పుట్టినా కూడా ఆయన అంత గొప్పవాడు అయ్యాడు కాబట్టి మనం అందరం కూడా అతన్ని దేవుళ్ళ కొలుస్తున్నాం. అవునా కాదా? ఇప్పుడు మనం ఈ రామాయణం విన్నాం కదా, రామాయణం వల్ల మనం తెలుసుకునే నీతి ఏంటి? ముఖ్యమైన నీతి ఏంటో చూస్తే మనకి ఏమర్థం అవుతుంది? రామాయణం కథని వింటే ఎప్పుడైనా సరే ధర్మమే ముఖ్యం. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం అన్ని కాపాడుతుంది. ఎప్పుడు కూడా మాటకి విలువ ఇవ్వాలి.
మంచి మాటలు మాట్లాడాలి. ఏ మాటని మనం ఇస్తామో ఆ మాటని మనం నిలబెట్టుకోవాలి. పెద్దల్ని గౌరవించాలి. ఇలాంటి ఎన్నో గుణాలను ఒకటని చెప్పడానికి ఏమున్నది? ఎన్నో మంచి విషయాలను నేర్చుకోవచ్చు. అలాగే ఏం చెయ్యకూడదో కూడా రావణాసురుడిని చూసి నేర్చుకోవచ్చు. అవునా? మంచి మార్గంలోనే వెళ్ళాలి. చెడు మార్గంలోకి వెళ్తే వాడెంత గొప్పవాడైనా, ఎంత బలవంతుడైనా కూడా చివరికి ఓడిపోక తప్పదు. ఆ విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. అలాగే ఏ కష్టాలొచ్చినా కూడా బాధపడకుండా వాటిని ఎదుర్కోవాలి. అవునా? రాముడు కూడా ఎన్ని కష్టాలు అనుభవించాడు. సీతమ్మ కూడా ఎన్ని కష్టాలు అనుభవించింది. అవునా? వాళ్ళిద్దరూ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, మహాలక్ష్మి. కానీ వాళ్ళు ఈ భూలోకంలో పుట్టాక ఎన్నో కష్టాలు అనుభవించారు. ఎన్నో బాధలు అనుభవించారు ఇద్దరూ కూడా. అయినా సరే ధైర్యంగా ఏం చేశారు? వాటిని ఎదుర్కొన్నారు. చివరికి సంతోషంగా ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి ఏమైనా చిన్న చిన్న బాధలు అలాంటివి వచ్చినా కూడా అవన్నీ మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. పూర్వకాలంలో ప్రజలకి ఎన్ని బాధలొచ్చినా కూడా వాళ్ళు ఎలా అనుకునేవారు తెలుసా? ఇప్పుడంటే మనం మనకి ఎన్నో రకాల ఎంటర్‌టైన్‌మెంట్ సోర్సెస్ ఉన్నాయి. మనకసలు బోర్ కొడితే ఏం చేస్తాం మనం? పార్కులకి వెళతాం, సినిమాలకి వెళతాం, షికార్లకి వెళతాం, టీవీలు చూస్తాం. కానీ పూర్వకాలంలో అలా ఉండేది కాదు. అప్పుడు ఇలా ఈ టీవీలు, సినిమాలు ఇవన్నీ ఎక్కువ లేవు. ఎక్కువగా తెలుసా? పురాణ కాలక్షేపాలు ఉండేవి. అంటే గుడిలోనో లేకపోతే వీధిలోనో నాటకాలు లాంటివి వేసేవారు. ఎక్కువగా ఏం వేసేవారో తెలుసా? ఈ రామాయణం, మహాభారతం, భాగవతం ఇలాంటి కథలే వాళ్ళు నాటకాల్లా వేసేవారనమాట. కాబట్టి చదువుకున్న వాళ్ళకైనా, చదువు రాని వాళ్ళకైనా వాళ్ళందరికీ కూడా ఈ రామాయణం, మహాభారతం, భాగవతం ఇవన్నీ కథలు వాళ్ళందరికీ తెలుసనమాట. కాబట్టి వాళ్ళకేమైనా కష్టాలొచ్చాయనుకోండి పూర్వకాలంలో వాళ్ళు, మన అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళ కాలంలో వాళ్ళందరూ కూడా ఏమనుకునేవారో తెలుసా? అయ్యో! ఆ సీతమ్మకే అన్ని కష్టాలొచ్చాయి, రామయ్యకే అన్ని కష్టాలొచ్చాయి, వాళ్ళ ముందు నా కష్టం ఎంత? కాబట్టి నేను ధైర్యంగా ఉంటాను అని వాళ్ళలా ధైర్యంగా ఉండేవారనమాట. ఆ ధైర్యాన్ని కూడా ప్రజలకి అందించింది రామాయణం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది పిల్లలు. కాబట్టి ఇలాంటి రామాయణ కథని మనం ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఉండాలి. ఎన్నో మంచి విషయాల్ని ఈ రామాయణం నుంచి మనం నేర్చుకోవాలి. మీరేం నేర్చుకున్నారు ఈ రామాయణ కథ నుంచి? అవన్నీ కూడా నాకు తెలుసుకోవాలని ఉన్నది. సరేనా? కాబట్టి ఈ రామాయణ కథని చక్కగా ఎప్పుడూ మీరు వింటూ ఉండండి. మీ ఫ్రెండ్స్‌కి మీరు చెప్తూ ఉండండి. ఎప్పటికీ కూడా రామాయణాన్ని మీరు తలుచుకుంటూ ఉండండి. రాముడు లాంటి మంచి గుణాలని మనందరం కూడా అలవరుచుకోవాలి. అప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది పిల్లలు. అయితే వాల్మీకి మహర్షి చివరగా ఏం చెప్పారో తెలుసా? ఇప్పటితో యుద్ధకాండ కూడా పూర్తయిపోయింది. మొత్తం 6 ఖండాలు కదా రామాయణానికి. అన్నీ మీరు వినేశారు కథలన్నీ. బావుందా? మీకు రామాయణం నచ్చిందా? చివరగా వాల్మీకి మహర్షి ఏం చెప్పారో తెలుసా? ఈ రామాయణ కథని ఎవరైతే వింటారో వాళ్ళందరూ చాలా అదృష్టవంతులట. అదృష్టం ఉన్నవాళ్ళే ఈ రామాయణ కథని వినగలరట. వాళ్ళకన్నింటా విజయం కలుగుతుందట. చక్కగా వాళ్ళు ఏమనుకున్నారో ఆ మంచి విషయాలన్నీ జరుగుతాయట. రామాయణం కథను మనం ఎల్లప్పుడూ తలుచుకుంటూ ఉంటే రాముడు మనని ఎప్పుడు చక్కగా కాపాడుతూ ఉంటారు అని వాల్మీకి మహర్షి చెప్పారు. కాబట్టి మనందరం కూడా ఎప్పుడు ఈ రామాయణాన్ని స్మరించుకుందాం. సరేనా పిల్లలు? ఇప్పుడు నిన్న మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్, రామయ్య వాళ్ళు తిరిగి అయోధ్యకు దేని మీద వస్తారు? ఆన్సర్ పుష్పక విమానం. సెకండ్, పుష్పక విమానాన్ని ఎవరు తయారు చేశారు? ఆన్సర్ విశ్వకర్మ. థర్డ్ క్వశ్చన్, పుష్పక విమానం ఎంత వేగంతో వెళుతుంది? అంటే దానికి ఆన్సర్ మనోవేగంతో వెళ్తుందనమాట. సరే మరి పిల్లలు, ఇవాళ నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఒక్కటే ఒక క్వశ్చన్. అది ఏంటంటే, ఈ రామాయణం ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? మీకు రామాయణం ఎందుకు నచ్చింది? అన్న విషయమే నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్. అది మీరు మన కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సరేనా పిల్లలు? ఇప్పుడు చివరగా మనం
ఒక మంచి శ్లోకాన్ని చెప్పుకుందాం, సరేనా? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే రామ అన్న ఒక్క మాటే ఆ విష్ణుమూర్తికి ఉన్న 1000 నామాలతో సమానం అన్నమాట. అటువంటి రామనామాన్ని మనం ఎప్పుడూ స్మరిద్దాం, సరేనా పిల్లలు? మీకు ఈ రామాయణం కథ నచ్చిందా? మళ్ళీ మళ్ళీ కూడా ఈ రామాయణ కథని మీరు వింటూ ఉండండి, సరేనా? ఉంటాను పిల్లలు, బాయ్. జై శ్రీరామ్.